5 సంవత్సరాలు కూడా మేము ఆ గోతులల్లా చాలా ఇబ్బంది పడ్డాం సార్. అసలు ఏమీ కూడా లేదు. ఇప్పుడు సీసీ రోడ్లు పోసుకుంటూ వస్తున్నారు. మంచిగా ఆర్ఆర్ ప్యాకేజ్ పడ్డది అనుకూలంగా. మేమందరం కూడా సంతోషంగా ఉన్నాము. మన ప్రభుత్వం వచ్చిందన్న ధైర్యంతో అసలు మేమైతే ఎంత ఉత్సాహంగా ఉన్నామంటే సార్ అసలు మామూలుగా లేము సార్. ఇన్ని సంవత్సరాలు కూడా మేము ఒక మహిళలు అయ్యి ఒక డోగ్రా సభ్యులు అయ్యి ఎంతో ఇబ్బంది పడి కష్టాలు ఎవరికి చెప్పుకున్నా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మనకి కష్టాలు తీరవటానికి మన ఇంటి ముందే ఉన్నట్టు అనిపిస్తుంది సార్. మాకు మీరు వచ్చిన కాడి నుంచి అసలు ఎంతో ఉత్సాహంగా ఉంది సార్ మాకైతే. అలాగే మాకు గోదావరి వచ్చినాక కూడా పోయిన గతం ప్రభుత్వం ఉన్నప్పుడు 5 రోజులు ఉన్నాం సార్. ఎంతో ఇబ్బంది పడ్డాం. ఇంత బురదలో కూడా ఉన్నాం సార్. అసలు మేము మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం లేదు. మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా మంచిగా ఆదుకుంటున్నారు సార్. మాకెంతో సంతోషంగా ఉంది సార్. ఎప్పుడు మీరు రావాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఏడిపించిన మహిళలను ఏడిపించినా కూడా మాకు ఇప్పుడు ధైర్యంగా వచ్చింది సార్. మీరున్నారన్న ధైర్యం మేము ఎవరికి కూడా దడవం సార్. ముందుకు వెళ్తాం సార్. వాళ్ళు బటన్ నొక్కి చూపెట్టారు సార్. మేము మహిళలు బటన్ నొక్కి చూపెట్టాం సార్. ఆయనకే చేత వద్దు అనుకున్నారు సార్. మేము చూపెట్టాం సార్. నేను మా ఆడబిడ్డను చూశాను, చాలా బాగా మాట్లాడింది. మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ మారిగా మాట్లాడేది నేర్చుకోవాలి. మంచిని మంచిగా మీరు చెప్తే మంచి ఇంకా ఎక్కువ జరుగుతుంది. అట్లా కాకుండా మంచి చేసిన వాళ్ళకి సహకరించకపోయినా అది తప్పే అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత అనేది మన సాంప్రదాయం.